అహింస అదంటే ఎక్కడైతే మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఉంటారో వారితో ఎప్పుడు మంచిగా ఉండటం. ఎవరైనా సరే మనల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టారు, జనములను ఇబ్బంది పెడుతున్నారు లేదు కదా, నా బాల నేనే వేసుకుంటాను అనగానే పేగులు తీసి మెళ్ళ వేసుకున్నారట. వేసుకొని అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి స్వామిజీ చేసిన మ్యాటర్లో వాడు వచ్చి దూరుంటాడు అని ఈ స్తంభం దగ్గర నేనే ఉంది కట్టించాను కదా, కాబట్టి ఇందులో మాత్రం తప్పకుండా ఉండడు వాడు అంటున్నాడు. అని వాడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే తప్పకుండా ఉన్నాడు అని ప్రహ్లాదుడు అనేసరికి ఆ గదని పట్టుకొని ఆ స్తంభాన్ని ఒక్కసారిగా బజల కొడితే ఆ స్తంభంలో వచ్చిన శబ్దము, ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి చేసిన గర్జనకి తామర పువ్వు పైన కూర్చున్న బ్రహ్మగారు పడిపోయాడట కింద. మొత్తం అలా ముల్లోకాలన్నీ కూడా వణికిపోయాయట. బ్రహ్మగారు కూడా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోయారట. కింద పడిపోయి అయ్యో ఎవరపై ఇది ఇంత శబ్దంతో ఇంత తేజస్సుతో వచ్చారు అంటే ఆ చిన్ని పిల్లవాడిని రక్షించడానికి ఒక స్తంభములో నుంచి భగవానుడు నారసింహ అవతారంలో సంధ్యా సమయంలో అవతరించి హిరణ్యకశిపుని సంహరించి అప్పుడు ఎన్ని అడిగాడకే హిరణ్యకశిపు ఏమనాలి అడిగాడకి, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, అస్త్రంతో చావకూడదు, శస్త్రంతో చావకూడదు, మనిషితో చావకూడదు, పశువుతో చావకూడదు, దేవతో చావకూడదు, ఈట రాత్రి చావకూడదు, ప్రొద్దున చావకూడదు, ఈట ఇంట్లో అయితే ఇంట్లో బయట. తర్వాత ఇంకొక విషయం ఏమన్నాడు తెచ్చండి, సంవత్సరంలో ఉండే ఏ నెలలో చావకూడదు అని అడిగారు. సంవత్సరంలో ఉండే ఏ నెలలో ఏ రోజులో చావకూడదు అయితే మనం ఏం చేయాలి? అందుకే నరసింహస్వామి హిరణ్యకశిపు యొక్క సంహారం అధిక మాసంలో చేశారు, ఆయన కోసం ఒక ఎక్స్ట్రా మాసాన్ని యాడ్ చేశారు. అలా ఆయన అడిగిన వాటన్నిటినీ క్వాలిఫై చేస్తూ అధిక మాసంలో ప్రొద్దున కాదు, రాత్రి కాదు, సాయంకాలం సమయంలో, ఇంట కాదు, బయట కాదు, అడుగు పైన, గడప పైన, ఆకాశంలో కాదు, భూమిపైన కాదు, ఒంటి మీద మనిషి కాదు, మృగము కాదు, నారసింహ రూపంలో, అస్త్రము కాదు, శస్త్రము కాదు, గోర్లతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారట హిరణ్యకశిపు. నీకో విషయం తెలుసా అండి, ఇలా చీల్చి ఆయన కడుపులో ఆయన ఆటలో ఎక్కుతూ ఉన్నాడటండి నరసింహస్వామి. అందరు దేవతలందరూ కూడా ఏం ఎక్కుతున్నాడు అయ్యా, ఇంట్లో ట్రెజర్ నక్కులాగా ఏదో చూస్తున్నాడు ఈయన అని అనుకొని చూస్తుంటే నరసింహస్వామి అనుకున్నాడట, అయ్యో వీడి దుష్టుడైనా సరే వీళ్ళ లోపల నుంచే కదా ప్రహ్లాదుడు వచ్చింది, అలాంటి ప్రహ్లాదుడు దీనికి ఏమన్నా వీడి పొట్టలో ఉన్నాడా అనేది బయటపడదామని అనుకున్నాడట. కానీ అసలు మంచితనం యొక్క దాఖలాలే కనిపించలేదట. సరే అని వాడి తీగలన్నీ తీసుకొని మెళ్ళలో వేసుకున్నాడు. ఎందుకంటే పాప నరసింహస్వామి వచ్చినప్పుడు ఎవడు మాల వేయలేదట. అందుకోసం స్వామి అనుకున్నారట వీళ్ళు ఎలానో ఎట్లేదు కదా, నా బాల నేనే వేసుకుంటాను అనగానే పేగులు తీసి మెళ్ళ వేసుకున్నారట. వేసుకొని అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి స్వామికి ప్రార్థన చేస్తూ ఒక మాల తీసుకొని స్వామి దగ్గరికి వస్తే ఆ ఫోటోని మన ఇస్కాన్లో ఉండే ప్రతి ఆల్టర్లో ఆ నరసింహస్వామి యొక్క ఫోటో పెడతాం. మీరందరూ చూసే ఉన్నారు, మనందరి ఆలయాల్లో ఉన్నాయి. మా రాధా గోపీనాథ్ మందిరంలో కూడా ఒక దగ్గర ఒక పెద్ద ఫోటో ఉంది ఇలానే. అయితే ఒకసారి ఒక బుద్ధిస్ట్, ఈరోజు బుద్ధ పూర్ణిమ కదండి, కాబట్టి ఒక బుద్ధిస్ట్ మాంక్ వచ్చాడటండి, ఒక సాధు వచ్చి ఈ ఫోటోని చూస్తున్నాడట. అక్కడ ఉండే బ్రహ్మచారులందరూ కూడా ఈ ఫోటో దండం పెట్టుకుంటూ ఉన్నారట. అయితే ఈ బౌద్ధిస్ట్ మాంక్ అడిగారైతే ఎవరైనా అంటే ఈయన మా భగవంతుడు అన్నారట. అయితే ఈయనని ఎవరు చంపుతున్నారు అంటే ఒక రాక్షసుని చంపుతున్నారు అన్నారు. ఈ పక్కనున్నవాడు ఎవడు అంటే వాళ్ళ పిల్లవాడు అన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ నాన్నని చంపినందుకు వాడికి మాలేస్తున్నాడు అన్నారట. ఆయన ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే వాళ్ళకి అహింస అహింస అంటూ ఉంటారు కదండి. ఇలా నరసింహస్వామి చంపడం ఏంటి, పిల్లవాడు మాల వేయటం ఏంటి, తండ్రి చంపిన వాడికి అని అర్థం కాలేదట. ఇలా ఆలయ అంటే ఎక్కువసేపు ఉండకూడదు అని బాగా సరికొని పారిపోయాడట. ఎందుకు అంటే నరసింహుడి యొక్క తత్వాన్ని, ప్రహ్లాదు యొక్క తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అహింస అదంటే ఎక్కడైతే మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఉంటారో వారితో ఎప్పుడు మంచిగా ఉండటం. ఎవరైనా సరే మనల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టారు, జనములను
ఇబ్బంది పెడుతున్నారు, ప్రజానీకాన్ని హాని కలిగిస్తున్నారు అంటే వాడికి తగిన గుణపాఠం నేర్పించటం కూడా అహింస. ఇది ప్రభుపాదులు వారు చెప్పారు. ఒక బుద్ధిస్ట్ మాంక్ ఒక ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ప్రభుపాదులు వారు అన్నారు, అయ్యా ఎక్కడైతే హింస అవసరమో అక్కడ హింస చేయాలి అని అంటే అన్నట్టు, లేదు లేదు ఎక్కడైతే హింస అవసరమో అక్కడ కూడా హింస చేయకూడదు అని అన్నారు. అప్పుడు వాళ్ళ దగ్గర చాలామంది శిష్యులాగా ఉన్నారు కానీ లేడీస్ అందరూ ఉన్నారు. ప్రభుపాదులు వారు అన్నారు కదా, రేపు పొద్దున ఎవరైనా వచ్చి నీ శిష్యులు ఉన్నారు కదా వీళ్ళని ఏమంటే మీరు ఏం చేస్తారు అంటే ఏమనను, వాళ్ళకి కేవలం నమస్కారం పెడతాను అన్నారు. వెంటనే ఆ శిష్యులందరూ పారిపోయారు కదా, అమ్మ మా గురువుగారు మమ్మల్ని కాపాడరట, ఆయన దగ్గర ఎత్తుకుండాలి మేము. కాబట్టి హింస అనంటే చాలా తాత్వికంగా ఆలోచించాలి. ఎక్కడైతే హింసపూరితమైన ప్రాంతాలు ఉన్నాయో కేవలం వాటిని మాత్రమే సంహరించడం కూడా హింస కిందకే వస్తుంది. నారసింహుడు మరి చేశాడు, ప్రహ్లాదుడు దాన్ని అభినందించాడు. అయితే మీరు చూడండి, అన్నిటికంటే విచిత్రం ఏంటి అంటే నరసింహస్వామి ప్రహ్లాదుడితో అంటున్నాడు, అయ్యా ఎలా ఏదన్నా అడుగు అంటే ప్రహ్లాదుడు అన్నాడు, అయ్యా నన్నేం అడగకు అని చెప్పి నాకేం వద్దు అన్నాడు. నరసింహస్వామి వెంటబడుతున్నాడట, ఏదో ఒకటి అడుగు అంటే సరే నన్ను ఎన్నిసార్లు అడుగుతున్నావు కదా మా నాన్నని క్షమం చేసేయి అన్నాడు. ఇది ఒక భక్తుడి యొక్క హృదయం. భక్తుడు ఎప్పుడు కూడా హింసని కోరుకోడు, ఎప్పుడూ ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఇతరుల మంచిని కోరేవాడే పరమమైన భక్తుడు. ఇలా ప్రహ్లాదుని రక్షించారు, ప్రహ్లాదుని కాపాడాడు.